వానం కంటే అది ఎక్కువ అది కాదుగా వానం ఇంపార్టెంట్. 20 సెకండ్స్ టైం చేస్తున్నా టైం అనేది ఆడుతున్నప్పుడు 7 వేలు ఓపెనే 7 వేలు ఓపెన్ అవ్వడం వల్ల ఈ టైం అనేది సెట్ అవుతుంది. కాబట్టి 7 వేలకు మాత్రమే క్లీనింగ్ ఇచ్చే. సో క్లీనింగ్ ఇచ్చేయడం వల్ల నీ రిచ్ బ్రేక్ కావు. ఈ రిచ్ బ్రేక్ అని లంగ్స్కి బ్యాక్ రావడం కానీ లేకపోతే ఫుడ్ కావడం మంచి పంచర్ అయిపోయింది. అది జాతీయ సరఫరా కాదు. వీటి తీసుకోలేదు. ఆ టైంలో ఎవరు లేరు అనుకో, కాబట్టి ఎవరు లేరు అనుకో, దాని పేరు కంపెనీగా పట్టుకోవాలి. అది తీసుకొచ్చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది. పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కొనాలంటే 2 కుటుంబాలు అనుకుంటే అలా 3 కుటుంబాలు నుంచి 4 కుటుంబాలు కూడా ఉంటుంది. ఒక 4 కుటుంబాలు ట్రావెల్ చేస్తున్నాం. దాని మీద ఏమైనా చేసినట్టయితే 4 కుటుంబాలు కూడా రోడ్డు మీద వస్తుంది. కరెక్టే కదా? ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా ఎవరికైనా ఇబ్బంది జరిగినా లోకల్ చనిపోయి ఇంటర్ చనిపోయినా జరిగి ఆ 2-3 కుటుంబాలు అయితే రోడ్డు మీద తీసుకెళ్ళడం అవుతుంది. కరెక్టే కదా? కరెక్ట్. సిటీ బస్సులలో మధ్య దాకా వాహనాలు నడపద్దు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ అనేది ఫస్ట్ గంటనే ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టాలి. బండి స్టార్ట్ అయిన సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదే సీట్ బెల్ట్ గురించి ఇటువంటి విధాలు సాధిస్తారు. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను మోడెం సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్, సిరిసిల్ల, వేములవాడ సార్. మీ అందరికీ ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్. అరైవ్ అలైవ్ అంటే మనము ఇంటి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మీరు వాహనాన్ని తీస్తారు కదా, మీ యొక్క కార్ డ్రైవర్సే కదా అందరూ. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనం తీసి క్షేమంగా తిరిగి మళ్ళీ మీ యొక్క ఇంటికి రావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే దీనిని గౌరవ డీజీపీ సార్ శివధర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు మరియు మన సిరిసిల్ల ఎస్పీ గారు గౌరవ మహేష్ బి గితే ఐపీఎస్ గారు వారి యొక్క ఆధ్వర్యం లోపల మమ్మల్ని కండక్ట్ చేయండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలంటే మీ యొక్క ప్రజల మద్దతు ఉంటేనే సక్సెస్ అనేది అవుతుంది. పోలీసులు చేసిన కూడా మా వట్టుకు నామమాత్రంగా ఉంటుంది. అదే ప్రజల నుంచి వస్తే ఏంటంటే సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఇవాళ పెట్టుకోలేదు సీట్ బెల్ట్. అవునా? అవును సార్. సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మా బ్యాచ్మేట్ సబ్ ఇన్స్పెక్టర్ 2012 బ్యాచ్ అంబేద్కర్ అని చెప్పేసి ఆదిలాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తుంది. వరంగల్ నుంచి ఆదిలాబాద్కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి వస్తున్నాడు. వెళ్తూ ఉంటే ఒక ఆటో అనుకోకుండా టాటా వెహికల్, అది నాకు బాగా గుర్తుంది, టాటా వెహికల్ వస్తుంటే ఒక ఆటో ఎదురుగా వచ్చేసి కార్ను హిట్ చేసిన తర్వాత ఆయనకు అక్కడ బండి ఆగిపోయింది. ముందు డ్యామేజ్ అయింది కార్కి. ఆ కార్కి డ్యామేజ్ అయిపోయింది. వెనుక వాళ్ళ భార్య, పాప 1 year 2 year పాప ఉంది. ముందేమో ఈయన ఎస్ఐ గారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ హిట్ అయిపోయిన తర్వాత, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 108 అంబులెన్స్ కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఎస్ఐ గారికి కొంచెం లైట్గా చిన్నగా ఇక్కడ స్క్రాచ్ వచ్చింది, దెబ్బ కూడా కాలేదు. ఆ 108లోకి వెళ్ళే క్రమంలో కూడా ఆయన పిస్టల్ కింద పడుతుంది. పిస్టల్ కింద పడితే అయ్యో నా వెపన్ కింద పడింది కదా అని చెప్పి తీసుకొని వచ్చేసి కూర్చున్న తర్వాత మానకొండూరు అక్కడ చెరువు ఉంటుంది, అక్కడి నుంచి ఒక 10 kilometers ఉంటుందండి కరీంనగర్ సివిల్ హాస్పిటల్. ఈ 10 kilometers 10 minutesలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్ నుంచి దిగేటప్పటికి ఆయన శవమై వచ్చాడు. ఎందుకు ఎట్లా సార్ అని చెప్పేసి మీకు సందేహం వచ్చింది సార్. ఏంటంటే వన్స్ వెహికల్ అనేది హిట్ ఇచ్చిన తర్వాత ఆయన యొక్క శరీరం అనేది సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ స్టీరింగ్ అనేది ఇక్కడ తాకింది, చెస్ట్కు తాకిన తర్వాత మనిషి బాగానే ఉంటాడు, బయట మంచిగా దెబ్బలు తాగలేదు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ లోపల స్క్రీను, రోమము, కాలేయము దెబ్బతిని బాడీ లోపల ఇన్నర్ బ్లీడింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయరాదు. వన్స్ ఒక్కసారి స్టీరింగ్కి మన యొక్క చెస్ట్ తాకిందంటే మనం లోపల ఉన్న అంతర్గత అవయవాలు అనేది దెబ్బతినడం వల్ల పగిలిపోయి రక్తం అనేది లోపలనే కారిపోయి చనిపోవడానికే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నేను మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎంత, ఒక 3 నుంచి 4 సెకండ్స్. సో మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి లోకల్ వెళ్తున్నా కదా నాకేమైతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. యాక్సిడెంట్ అంటే ఏంటి? అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. సో మనకు చెప్పి చేయకుండా ఏవి రావు.
కాబట్టి నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా 4 వీలర్స్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అనేది కంపల్సరిగా పెట్టుకోండి. దానివల్ల ఏదైనా జరగరాని నష్టము జరిగి మనిషి చనిపోతే ఆ నష్టాన్ని కూడా ఎవరు కూడా తీర్చలేరు, ఒక్క మీరు తప్ప. మనిషికి మనిషి అనేది ఎవరు రీప్లేస్మెంట్ ఉండదు. మీ యొక్క పాత్ర భర్తగా ఉండొచ్చు, కొడుకుగా ఉండొచ్చు, బాబాయిగా ఉండొచ్చు, పెదనాన్నగా ఉండొచ్చు, తమ్మునిగా ఉండొచ్చు, అన్నగా ఉండొచ్చు, ఏదో విభిన్న రకాల పాత్రను పోషిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా సీట్ బెల్ట్ ధరించి నడపండి. పౌరుడిగా వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరిస్తాము. ఒకవేళ ఎవరైనా తెలియక ధరించనిచో వారికి చెప్పి ధరించేటట్టు చేస్తాము. జై హింద్, జై హింద్, జై బోలో భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ. ఓకే ఓకే తర్వాత ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది క్లిక్ అని చెప్పేసి మామూలు ఇట్లా పెట్టరు కదా, జనరల్గా చెక్ చేయరు. జనరల్గా ఇది పెట్టేసిన తర్వాత కరెక్ట్ పనిచేస్తుంది లేదని చెప్పి తెలియడానికి స్పీడ్ ఈ క్లిక్ బటన్ వస్తేనే నీకు పనిచేస్తుంది. ఒకవేళ ఇది రాలేదనుకో నీకు పని చేయదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్.